జీవన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కొరకు కార్యకర్తలకు అందరికీ కూడా వీళ్ళ సభ్యత్వ నమోదు అనేది ప్రధానంగా భావించి ఆ సభ్యత్వ నమోదుతో పాటుగా వీళ్ళ ఓటర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ కార్యక్రమాలకు సంబంధించి ఏదైతున్నదో వీళ్ళ ఈ సమావేశాన్ని నిర్వహింపజేయటం సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మా ప్రియ సోదరుడు మీ అందరి యొక్క ప్రియతమ నాయకుడు కౌశిక్ రెడ్డి గారు ఈ సమావేశానికి ఏదైతుందో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమ నేత అంటే వాస్తవంగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని విస్తరింపజేసినటువంటి ఒక మరి ఘనత హరీష్ రావు గారికి దక్కుతుందని చెప్పక తప్పదనుకున్నాను. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి హరీష్ రావు గారు ఒక బ్రాండ్ అని చెప్పంటారు. బ్రాండ్ అంటూ నేను కేసీఆర్ గారి యొక్క మార్గదర్శకంలో తెలంగాణ ఆలోచన విధానాన్ని వీళ్ళ ప్రజానికం చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషించింది హరీష్ రావు గారే కాబట్టి ఏదైతుందో వారికి ఆ బ్రాండ్ దక్కింది. మరి వారు ఈనాడు ఏదైతుందో ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రావడము శాసనసభ పక్ష ఉపనాయకులు వారితో పాటుగా హుజురాబాద్ నియోజకవర్గానికి ఈ సభ్యత్వ ఇన్ఛార్జ్ గా సమన్వయం చేయడానికి ఇచ్చేసినటువంటి సోదరుడు రాకేష్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ ప్రాంత వాస్తవుడు అయ్యుండి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించినటువంటి మా సోదరుడు సతీష్ బాబు గారు, అట్లాగే ఏదైతుందో మా గెల్లు శ్రీనివాస్ గారు, ఎర్రోలు శ్రీనివాస్ గారు, ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ దిలీప్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజేశ్వరరావు గారు, తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకుడు మా పరిపాటి రవీందర్ రెడ్డి గారు అని చెప్పట్టు నేను మా మిత్రుడు ఉన్నాడు కాబట్టి మా పరిపాటి రవీందర్ రెడ్డి గారు, ఇంకా వేదికను అలంకరించినటువంటి ఒక వివిధ హోదాలున్న తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అందరికీ నేను ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ అంటే వాస్తవంగా ఈ సమావేశం చూస్తుంటే ఇది కేవలం హుజురాబాద్ నియోజకవర్గాన్ని కాదే యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శవంతంగా నిలుస్తుందనే ఒక భావన కలుగుతుందని చెప్పంటున్నా. సోదరుడు కౌశిక్ రెడ్డి గారు ఏదైతుందో కేవలం యువకుడు, ఉత్సాహవంతుడు, శాసనసభకు మాత్రమే పరిమితమయ్యే విధంగా పోరాటం చేస్తారని చెప్పి భావిస్తుంటాం. కానీ శాసనసభకి పరిమితం కాదు, నియోజకవర్గంలో కూడా ఏదైతుందో పార్టీని బలోపేతం చేయడం లోపల ఆయన ఎంత కృషి చేస్తుండో ఇవాళ మీ అందరిని చూసిన తర్వాత అది కనబడుతుందని చెప్పంటున్నాను. నేను కౌశిక్ రెడ్డి గారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ఇలా రాబోయే కాలం లోపల ఇలా హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీసుకుంటాం. ఏం చెప్పంటే మాకు మేము జగించాలా బాగా బలవంతం అనుకుంటాం, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నిజంగా కూడా ఇది ఉద్యమాల గడ్డ అని చెప్పక తప్పదని చెప్పంటారు. అలా ఏదైనా కానీ అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయం ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో తన పదవులు త్యాగం చేసి, సాధారణ పదవులు త్యాగం చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పంటున్నాను. వారు శాసనసభ సభాపతి అట్లాగే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మాత్రమే ఈ తెలంగాణ ప్రాంతానికి రైతాంగ న్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతానికి కావాల్సిన జలవనరులే గాని, విద్యుత్ సౌకర్యమే గాని, ఉద్యోగ అవకాశాలే గాని ఇలా మనం మన హక్కులను సాధించడం లోపల కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పని కేసీఆర్ గారు ఉద్యమాన్ని ఆరంభింపజేయటం, మరి వారి యొక్క పోరాట ఫలితం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, ఇవాళ వారు ఏదైతే తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం నిజంగా ఈ ప్రాంత అదృష్టంగా భావిస్తారని చెప్పంటున్నాం. ఒక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అవుతే ఏ విధంగా ఉంటుందో వారి దశాబ్ద కాలం ఏదైతే వారి పాలనలో చూపెట్టిందని చెప్పంటున్నాం. వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే ఇలా మొత్తం మన ప్రాంతాన్ని ఇలా సాగునీటి సౌకర్యాలు కల్పింపజేయడం ప్రధాన బాధ్యతగా భావించారు. ఇలా వృధాపోతున్న నదీ జలాలను మళ్లింపు చేయటం,
వీళ్ళు ఏ ప్రాణహిత గోదావరి నది జలాలను వినియోగం చేయడంలో వీళ్ళు తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడం కొంత వివాదాస్పదమైంది. ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయాలని తలంచినా గానీ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవటం అది సాధ్యం కాలేదు. అటువంటి యొక్క మరి ఆ తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం సాధ్యం కానప్పుడు ఏ విధంగా దాన్ని నీటిని వినియోగం చేయాలనే ఒక భావన ఆలోచనతో కేసీఆర్ గారు మరి వారి యొక్క లౌక్యం ప్రదర్శించే చెప్పంటారు. వారు లౌక్యం ప్రదర్శించి అన్న వారి తోడుగా నిలిచింది నీటిపారుదల శాఖ మంత్రులుగా హరీష్ రావు గారు అని చెప్పంటున్నాను. ఎవరైనా మొండిగా మాట్లాడడం కాదు. తుమ్మడేటి వద్ద సాధ్యం కాంది ఏదైతుందో దిగువ మేడిగడ్డకు వచ్చి వీళ్ళ మేడిగడ్డ 100 మీటర్ల ఎత్తులోనైనా కానీ మనకు అదనంగా భారం పడేది వీళ్ళు తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్ వస్తుంది. మేడిగడ్డ వద్ద నిర్మాణం చేస్తే ఇంకొక 2 లిఫ్ట్లు అదనంగా అవుతాయి. కానీ నీటి లభ్యత ఏదైతుందో పైన మన తుమ్మడేటి వద్ద ఒక 70 టీఎంసీ వస్తే ఇక్కడ 300 టీఎంసీ పైన నీటి లభ్యత పొందే అవకాశం ఏదైతుందో వీళ్ళ హక్కుగా పొందడం మన తెలంగాణ ప్రాంతానికి ఏదైతుందో మరి దాని ఒక అదృష్టంగా భావించి కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమయ్యే విధంగా కాకుండా వీళ్ళ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ప్రశంసలు పొందినట్టు ఒక ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఎవరెవరు ఏమేమి మాట్లాడుతూ తెలియదురా నాయన అని చెప్పి అంటున్నాను. యావత్ తెలంగాణ ప్రాంతానికి వీళ్ళ కేవలం పాలమూరు రంగారెడ్డితో ఏదైతుందో కొంత మేరకు మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాకు నీటి సౌకర్యం వస్తుంది కావచ్చు. ఖమ్మం జిల్లాకు ఏదైతే సీతారామ ప్రాజెక్టు రాజీవ్ సాగర్ తోని కొంత మేరకు నీటి సౌకర్యం వస్తుంది కావచ్చు. కానీ మిగిలిన యావత్ తెలంగాణకు సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలు, హైదరాబాద్ నగరానికి త్రాగునీటి అవసరాలు కల్పించేది కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. అటువంటి ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకున్న కేసీఆర్ గారికి ఏదైతుందో తోడు నిలిచే హరీష్ రావు గారు ఏదైతుందో దానికి కార్యరూపం కల్పించిన ఘనత ఏదైతుందో కేసీఆర్ గారితో పాటు హరీష్ రావు గారు కూడా దక్కుతుందని చెప్పక తప్పదంటున్నాను. అటువంటి ప్రాజెక్టే దశాబ్ద కాలంలో చెప్పంటున్నాను. మీ హైదరాబాద్కి వెళ్ళి ఆరంభిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్, సింగూరు, నల్లగొండ, సూర్యాపేట వరకు కూడా చెప్పండి. నల్లగొండ, సూర్యాపేట వరకు నీరు అందింపజేసే ఒక ప్రాజెక్టే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్. అది ఏమైందన్నా ఒక 2 పియర్సే కురింగిపోయాయి. 2 పియర్సే ప్రకృతి వైపరీత్యమా కారణం ఏదైనా 2 పియర్స్ కురింగిపోయినాయని చెప్పి అంటున్నా. ఆ 2 పియర్స్ కురింగిపోతే 30 మాసాలు గడుస్తుందయా. ఈ 30 మాసాల కాలంలో ఆ కుంగిపోయిన 2 పిల్లలు కట్టలేనట్టు ఒక అసమర్థ ప్రభుత్వం. ఇవాళ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అసలు ఆయన ఏమన్నాలో నాకు తోచలేదు చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే కేవలం కేసీఆర్ గారిని దోషిగా ఎత్తి చూపే ప్రయత్నం తప్ప తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ప్రజల్లో కనబడితే ఎట్లుంటుందని చెప్పని ఒక కుట్రపూరితంగా ఏదైతుందో ఆ 2 పియర్స్ మరమ్మతు ఏదైతుందో ఈ 30 మాసాలుగా నాన్సుతో వచ్చిందని చెప్పి అంటున్నాను. దురదృష్టం ఏంటంటే ఈసారి కరువు వస్తుందే. ఇది మృగశిర కార్తీ అంటే ఇప్పటికి మొత్తం వర్షం మనకు పునాస ఏదైతుందో ఆరంభమయ్యే దినం అని చెప్పి అంటున్నాం. అటు పునాస ఆరంభమయ్యే దినం ఇది రోహిణి కాతులే గడ్డలు కొడుతున్నాయని చెప్పి అంటున్నాను. రాబోయే కాలం ఏ విధంగా ఉంటుందో తెలియదు. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, దాని ఆవశ్యకత అనేది మనకి ఇప్పుడు తెలిసి వస్తుంది చెప్పి అంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, ఆవశ్యకత మనకి ఇప్పుడు తెలిసి వస్తుంది చెప్పి అంటున్నాను. దానికే వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఇప్పుడు జ్ఞానోదయమైనట్టు నేనేదో 27 జూన్ వరకు దాన్ని మరమ్మతు చేస్తా. నువ్వు 27 జూన్ కాదురా నాయన, నీ జీవిత కాలంలో మీతో కాదు, అది మళ్ళీ మరమ్మతు కావాలని చెప్పంటే బీఆర్ఎస్ పార్టీతోనే అది సాధ్యమవుతుంది. మళ్ళీ రేపు ఎన్నికల్లో ఏదైతుందో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావటం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో హరీష్ రావు గారు తోడు నిలిచి ఈ 2 పియర్స్ ఏదైతే మరమ్మతు చేసి
యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో సుభిక్షం చేసేటువంటి యొక్క ఘనత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి దక్కబోతుందనే ఒక భావన నేను వ్యక్తం చేస్తాను చెప్పంటాడు. దాంతో పాటు అందరం రైతుల మీద కులానికి ఎవరమైనా కానీ మనం పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కావాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తుంది, ధాన్యం కొనుగోలు ఆవశ్యకత ఎంత ఉంటుందో మీకు తెలియదు కాదు. దశాబ్ద కాలం అన్నాడు ఎంత సమస్య ఉన్నా కానీ ఏది ఇస్తుందో ఏ విధమైనటువంటి ఒక రైతుకు ఇక్కట్టు కలగకుండా కేవలం పెట్టుబడి సమకూర్చడమే కాదు, రైతు బంధు సకాలంలో ఇవ్వడంతో పాటుగా వీళ్ళ రైతు బీమా సౌకర్యంతో పాటుగా మనం పండించే వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ ఏది ఇస్తుందో వాటి మద్దతు ధర కల్పింపజేసే ఒక ఘనత మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి అంటాడు. ఈసారి చూసిన మేము ఎన్ని కష్టాలు పడ్డాము. ఇప్పుడు ఆఖరికి వస్తే మేము కొనుగోలు చేసినామని చెప్పి చెప్తారు కావచ్చు, కానీ ఎక్కడైనా ఇవాళ ప్రతి సంచికి 3 కిలోల నుండి 5 కిలోల దాకా కోసిందా కోయలో మీరు చెప్పండి. ప్రతి సంచికి అని చెప్పి అంటున్నారు 3 కిలోల నుండి 5 కిలోలు అంటే 40 కిలోల బ్యాగ్ 3 కిలోలు పోతే 2.5 సంతలో క్వింటల్ అవుతుంది. 7.5 అని చెప్పడం 5 కిలోలు పోయింది కదా. మనం తూకం వేసేటప్పుడు మాయిశ్చర్ ఎంత ఉండాలి? 17% ఉండాలి. ఆ 17% తూకం ఏమైపోయింది? అది వేళ 9-10% వచ్చింది మన తూకం వేసే సమయానికి. అంటే ప్రతి క్వింటల్ మీద ప్రతి రైతు 5 నుండి 10 కిలోలు ఏదైతుందో నష్టపోయిందని చెప్పి అంటున్నాం. క్వింటల్కి 24 రూపాయలు లెక్క కడితే 5 కిలోలకు ఏదైతుందో 120 రూపాయలు, 10 కిలోలకు ఎంత అవుతుంది? 280 రూపాయలు అని చెప్పి అంటున్నాను. ప్రతి రైతు ఒక ఎకరానికి 30 క్వింటలు పండిస్తే ఈ లెక్కలు లెక్క కడితే నువ్వు ఇచ్చే రైతు భరోసా 6,000 ఎగ్గొట్టినావు, అది పోయింది. ఇక్కడ వచ్చాడు వరి ధాన్యం మీద పొందే మద్దతు ధరలో ఏదైతుందో 6,000 రూపాయలు ఏదైతుందో ఆ రైస్ మిల్లర్ దోపిడీకి మనకు గురైన నిజామాబాద్ చెప్పండి అని అంటున్నాను. నేను ఒకటే ఉదాహరణ చెప్పంటున్నాను. నేను మిత్రులు హరీష్ రావు గారు తెలియదు కాదు. ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఏదైతుందన్న ఇది రైస్ మిల్లు పోయిన తర్వాత ధర్మకాంట తూకం వేస్తుంది. ధర్మకాంట తూకం వేసిన తర్వాత రైస్ మిల్లర్ ఏదైతుందో వాడి కోత కోసి వాడు మన ట్రక్ షీట్ ఇస్తాడు. ఈ ట్రక్ షీట్ కున్న ఈ ధర్మకాంట తూకాన్ని వ్యత్యాసం ఏదైతుందో ఇది దోపిడీ. ఇది దోపిడీకి నిదర్శనం అని చెప్పంటున్నాను. ఇవాళ నిజంగానే ఈ ప్రభుత్వం ఏదైతుందో రైస్ మిల్లర్ దోపిడీ గురి కాలేదు అని చెప్పని భావించినట్టయితే ఇవాళ ధర్మకాంట తూకానికి అనుగుణంగా, ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్, ట్రక్ షీట్ కాదురా నాయన. ధర్మకాంట తూకానికి అనుగుణంగా ఎంత వెయిట్ వస్తుందో ఆ వెయిట్ ఏదైతుందో మీరు రైతుకి ఇప్పియండి. అప్పుడు ఏదైతుందో మీరు రైతుకు న్యాయం చేసే వాళ్ళ మీతో చెప్పంటున్నాను. దయచేసి గమనించే ప్రతి రైతు గమనించని చెప్పంటున్నా. మనం ఎంత మోసం పోయినాము, ఎట్లా మోసపోయినాము చెప్పడానికి నేను నిదర్శనాలు పేర్కొంటున్నా చెప్పంటున్నా. దీని మరి మిత్రుడు హరీష్ రావు గారు అవసరం న్యాయ పోరాటం చేసేనా కానీ ఈ ధర్మకాంట తూకానికి అనుగుణంగా రైతాంగానికి ఏదైతుందో వీళ్ళ చెల్లింపు చేయించే ప్రయత్నం చేసడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. వీళ్ళ దీంతో పాటుగా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడేటి. అంటే వాస్తవంగా మన ముఖ్య అతిథులు హరీష్ రావు గారు వారు మాట్లాడవలసి ఉందే. నేను ఇంక ఎక్కువగా సమయం తీసుకోకుండా నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి మాట చెప్తుండే, నేను ఆడబిడ్డలందరినీ కోటీశ్వరులు చేస్తా అని చెప్పంటుండే. అది నిన్న కోటీశ్వరులు కాదురా, లక్షాధికారులను చెయ్యు. కోటీశ్వరులు కాదు, లక్షాధికారులను చెయ్యమని చెప్పంటున్నాను. నేను అన్నాడు ఎన్నికల మేనిఫెస్టో తయారీలో నేను కూడా ఒక భాగమే. దురదృష్టమో అదృష్టమో ఏదైతుందో 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేత కృషి చేసి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఏదైతుందో ఇవాళ నిజంగా కూడా చెప్పంటున్నాను. ఇవాళ అటువంటి నాయకత్వం పనిచేయడము ఈ రాష్ట్రానికి ఏదైతుందో మరి హితం కాదు అనే ఒక భావనతో ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి ఇలా మళ్ళీ భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కేసీఆర్ గారి యొక్క భావనతో ఏదైతుందో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడము. పెద్ద కేసీఆర్ గారు నాకు చేయూతి ఇచ్చిండు, నిజంగా కూడా చేయూతి ఇచ్చిండు. నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో నాకున్నట్టు ఒక అనుభవమే కానీ మరి నాకున్నట్టు యొక్క సీనియారిటీ కానీ ఏదైనా కానీ మీరు చెప్పంటున్నాం. నాకు మరి చేయూతనిచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేర్చి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కృషి చేసే విధంగా నాకు బాధ్యత అప్పగించండి చెప్పండి.
అందులో భాగంగానే ఈరోజు నేను హుజరాబాద్ రావడం జరిగింది. ఈ లక్షాధికారి మాట ఎందుకు చెప్తున్నానంటే ఆడబిడ్డలకు 2500 ఇస్తా అని చెప్పిండే. 2500 2500 అంటే నెలకి 2500, సంవత్సరానికి ఎంత అయితే 2500 × 12 30,000 అయితే 2500 × 30 సరే 12 30,000 అయితే 5 సంవత్సరాలకు 1,50,000 అయితే ఇది ఇయ్యాల్సిన బాధ్యత ఏదైతుందో ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిపై ఉందా లేదా? అది ఇవ్వాలి ఇవ్వద్దే. నేనేమంటున్నా అయినా నువ్వు కోటీశ్వరుడు అక్కర్లేదు, మా ఆడబిడ్డలు అందరూ ఏదైతుందో నువ్వు ఇస్తాన్న 2500 ఇయ్యు. ఇవాళ పెన్షన్స్ ఏదైతుందో నువ్వు 2,000 4,000 చేస్తాను. నువ్వు 4,000 కాదురా నాయన, ఆ 2,000 చక్కగా ఇయ్యు అని చెప్పట్టు అర్హతకు అనుగుణంగా. ఇలా 30 మాసాలు గడిస్తే ఇక్కడ కొత్త పెన్షన్ ఇచ్చినాడే. అదే కేసీఆర్ గారు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2,000 చేసింది. 200 రూపాయల పెన్షన్ 2,000 చేసిందని చెప్పి అంటున్నాడు. 10 అంతలు పెంచింది. ఇవాళ నువ్వేదైతుందో ఆ 2,000 కూడా ఇచ్చాడు, ఒక పరిస్థితి లేకుండా పోయిందని చెప్పి అంటున్నా. దయచేసి పెన్షన్లనే కాదు, ఇప్పుడు ఆ మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పిన నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పని, ఎన్నికల్లో ఏదైతుందో రేవంత్ రెడ్డి మాట ఎవరు నమ్మడం అని చెప్పని రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి అశోక్ నగర్ ఏదైతుందో మేము మొదటి సంవత్సరం 2 లక్షలు ఇస్తాం ఉద్యోగాలు, తర్వాత సంవత్సరాలు 1,00,000 ఇస్తామని చెప్పని నమ్మబలికింది. 30 మాసాలు గడుస్తుందా చెప్పి నేనేమంటుండే 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు. 60,000 కాదు, మొత్తం నికరంగా ఇచ్చింది 17,000 మించి ఇవ్వలేదు. నికరంగా ఇచ్చింది 17,000 మించి ఇవ్వలేదు చెప్పంటుండే. వీళ్ళ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏదైతుందో 19,000 ఖాళీలు ఉన్నాయి. 19,000 ఖాళీలు ఉన్నాయి. నేను నిరుద్యోగ యువత అంతా హరీష్ రావు గారి మరి వారి దగ్గర మా పరిస్థితి ఏంటన్నా, మాదేదో పొరపాటు జరిగింది, ఇవాళ ఏదైతే ఆయన నమ్ముకొని వాడేమో మాకు చేస్తారని చెప్పిన ఆశతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధికారిని పట్టుకొచ్చినాం. మాకు న్యాయం జరగాలి, మాకు ఉద్యోగాలు కల్పన కావాలని చెప్పని హరీష్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పంటే, వీళ్ళ కానిస్టేబుల్ పూస్తే కాదు నిరుద్యోగ యువత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. దయచేసి వీళ్ళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లున్నా కానీ రేపు రాబోయే కాలం మనది కాబట్టి కేసీఆర్ గారి యొక్క నాయకత్వం లోపల ఇలా మొత్తం యువతకు ఏదైతుందో ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకోదొరుకుతుందని చెప్పంటారు. అట్లా విద్యా అవకాశాలు కూడా ఏ విధంగా చేస్తున్నాం మనం తెలియదు కాదు. ఫీజ్ రియంబర్స్మెంట్ నిరుపేద వర్గాలకు ఏదైతే ఉచిత విద్యా బోధన కల్పించాలి ఒక భావన లక్ష్యంతో ఏదైతున్నదో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తే 10,000 కోట్లు బకాయిలే కాదు. ఇప్పుడు ఎవరో విద్యార్థులు చదువుకోదలుచుకుంటే ముందు వాళ్ళు ఫీజు కట్టుకోవాలి. ముందు వాళ్ళు ఫీజు కట్టుకుంటే తర్వాత ప్రభుత్వం ఇస్తుందట. అంటే నిజంగానే ఏదో నిరుపేద కుటుంబం ఏదైతుందో ఫీజు చెల్లించుకునే ఆర్థిక స్తోమత ఉంటే నువ్వు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నిరుపేద కుటుంబాలకు ఏదైతుందో ఫీజు చెల్లించే స్తోమత లేదు కాబట్టే నీపై ఆధారపడుతున్నా. ఫీజు రియంబర్స్మెంట్ పథకం నిర్వీర్యం చేయడంతో వీళ్ళ నిరుపేద కుటుంబాలకు విద్యా అవకాశాలు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటున్నాం. ప్రాథమిక హక్కుల్లో ఇది ఒక భాగం అని చెప్పంటున్నాం విద్యా వైద్యం. అటువంటి హక్కును కలరాస్తుంది ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పంటున్నాం. ఏదేమైనా కానీ మరి ఇంకా 2 సంవత్సరాలు మనకి తప్పదు నాయన. ఈ 2 సంవత్సరాలు మనకి పోరాటం తప్పదని చెప్పంటున్నాను. ఈ 2 సంవత్సరాలు ఏదైతుందో ఇవాళ మనం మంచిగా కనబడుతుంది. ఇది నిన్న మొన్న సర్వే ఒకటి వచ్చిందన్న, అది మీరు కూడా గమనించి ఉంటారని చెప్పంటూ నేను మన తెలంగాణలో 86 స్థానాలు బీఆర్ఎస్ దక్కుతుందని చెప్పారు. 86 స్థానాలు వచ్చిందన్న. అంటే ఇది మనం చేసిన సర్వే కాదు, ఇది మహారాష్ట్రకి ఏదైతుందో నాకు సరి తెలియదు కానీ మొత్తానికి ఇది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు చేసిన సర్వే. వీళ్ళ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం 86 స్థానాలు పొందబోతున్నామని చెప్పంటూ నేను దాన్ని పటిష్టం చేసుకోవాలి. మనం ఎట్లా ఇక అధికారానికి వస్తున్నామని చెప్పని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి కొంత ఇబ్బందికరం ఉంటుంది. ఇది ఆరంభం అని చెప్పి ఈ సభ్యత నమోదు ఇది ఆరంభం అని చెప్పి అంటున్నాం. ఈ సభ్యత నమోదుతో ఏదైతుందో మనం వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మన గతంలో అమలు చేసిన ఒక కార్యక్రమాలను ప్రజానీకం చేరవేయడంతో పాటుగా ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజానీకాన్ని వివరించి వీళ్ళ ప్రజల యొక్క మరి మన్నను పొందే విధంగా మనం పనిచేసే బాధ్యత మనపై ఉంటుందని చెప్పి అంటున్నా. నేను నిజంగా
నేను రాకముందు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఉంటుందని నేను అనుకోలేదే. మా కౌశిక్ రెడ్డి ఏదైతుందో కొద్దిగా ఉరుకులాట ఉంటుంది, మరి పనిలో ఎట్టుంటాడో అని చెప్పి అనుకున్నా. వీళ్ళ కౌశిక్ ఉరుకులాటే కాదు, పనిలో కూడా చూస్తుంటే సిద్దిపేట పోటీ పెడతట్టు ఉన్నాను అని చెప్పి అంటున్నాను. వీళ్ళు మొత్తం రాష్ట్రంలో ఆదర్శవంతంగా ఉంది హరీష్ రావు గారు సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ అని చెప్పట్టు. ఆనాటికెళ్ళి ఈనాటి వరకు ఓటమెరుగ నియోజకవర్గం ఏదైనా ఉంది అని చెప్పంటే సిద్దిపేట హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నాం. నాలాంటి కూడా ఒకసారి గెలుస్తున్నావు, ఒకసారి పోతున్నావు. అది ఏందో నాకు అదృష్టం, మరి నాకు తెలియదు, నేను ఏం పొరపాటు చేస్తున్నా నాకు తెలియదు. కానీ నేను ఆశించిన ఫలితం ప్రతిసారి పొందలేకపోతున్నా. కానీ హరీష్ రావు గారిని మనం చూశాను, నేను సార్ వారికి వెళ్తామని చెప్పి అనుకున్నా. సిద్దిపేట ఉంటారు కావచ్చు అనుకొని చెప్పి చేస్తే లేదని ఇక్కడ ఉన్నా అని చెప్పాను. అంటే వారి హోంవర్క్ అనేది ఊరికే మాటలు మాట్లాడడం కాదు. రాజకీయ ఉపన్యాసాలు ఎవరైనా ఇవ్వగలుగుతాం, ఆ ఉపన్యాసాలు మాట్లాడడం కాదు, అది ఆధారపూరితంగా వారు మాట్లాడే ఒక ప్రతి మాట ఏదైతుందో ఆధారపూరితంగా మాట్లాడే విధంగా ఏదైతుందో వారు బ్యాకప్ తో హోంవర్క్ చేయడం నేను ప్రత్యక్షంగా గమనించిన చెప్పాను. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచనకు రూపకల్పన చేయడంలో మన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, అట్లే మన మిత్రులు మరి ఉపనాయకులు హరీష్ రావు గారు ఏదైతుందో వీళ్ళ మనందరినీ కార్యోన్ముఖం చేసే విధంగా ముందుకు తీసుకుపోవటానికి వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, దీంతో పాటు ఇంకా మన 2-3 కార్యక్రమాలు ఉన్నాయన్న, దయచేసి అవి కూడా మీరు సమయం ఇవ్వాలి. సతీష్ కూడా దాని కొరకు వచ్చిండు, అదే అంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళ మిత్రు కౌశిక్ను మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇలా హుజరాబాద్ నియోజకవర్గం ఏదైతుందో మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా తెలంగాణకి ఆదర్శంగా నిలవాలని చెప్పని కోరుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.